అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అత్యంత శక్తివంతమైన పూజను చెబుతున్నాను. మనకున్నటువంటి సర్వగ్రహ దోషాలను నివారించడానికి ఎటువంటి కోరికైనా సరే కోరుకున్న తప్పనిసరిగా నెరవేర్చి మనకున్న రుణ బాధలు, శత్రు బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ సులభంగా తొలగించేటువంటి యోగదాయకమైన యోగవంతమైనటువంటి పూజ అదే దత్తాత్రేయ స్వామివారి యొక్క పూజ. దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామివారి పూజతో పాటు తప్పనిసరిగా మీ కోరిక నెరవేరడం కోసం పాటించవలసిన ముఖ్య విషయాలు, నియమాలు, నిబంధనలు అన్నిటినీ కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మీ కోరిక నెరవేరాలి అంటే తప్పనిసరిగా వాటన్నిటినీ విని తర్వాత పూజను ప్రారంభించండి. ఎంత ప్రయత్నించినా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం కావట్లేదన్నా, సంతాన భాగ్యం కలగట్లేదు అన్నా, ఉద్యోగ ప్రయత్నం ఎంత చేసినా వారికి ఉద్యోగం దొరకట్లేదు అన్నా, విదేశాలలో చదువు కోసం, ఏదైనా కాలేజీల్లో సీటు కోసం, రుణ విమోచనం కోసం, అప్పుల బాధలు తీరాలన్నా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఎంతకాలమైనా సరే అనారోగ్యం నుంచి విముక్తి కాలేకపోతున్నా, ఇలా ఎటువంటి కోరిక అయినా సరే ధర్మబద్ధం అయితే చాలు ఈ స్వామిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల, ఈ పూజను నిర్వహించడం వల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సర్వగ్రహాలు కూడా అనుకూలంగా మారి మీకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తారు. అంత శక్తివంతమైన పూజ ఇది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. సర్వగ్రహాలు కూడా అనుకూలంగా మారి మనకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తారు. అంతటి శక్తివంతమైన పూజ ఇది. మరి ఈ పూజను దత్తాత్రేయ జయంతి అంటే డిసెంబర్ 4వ తేదీ గురువారం రోజు వచ్చింది. ఆ రోజునే కాకుండా ఈ పూజను నిరాటంకంగా 9 రోజుల పాటు ఎవరైతే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి ఎంత కష్టమైనా సరే ఆ కోరిక తప్పనిసరిగా దత్తుడు నెరవేరుస్తారు. 9 రోజులు దీక్షగా చేయలేని వారు కనీసం 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, లేదా ఒక్క రోజైనా సరే ఈ పూజను చేసుకోండి. ఈ పూజను ఒక గురువారం రోజు చేయవచ్చు. మనకు దత్త జయంతి ఈసారి విశేషంగా గురువారం రోజు వచ్చింది. అస్సలు మిస్ చేసుకోకండి. ఒక గురువారమైనా 9 గురువారాలు లేదా గురువారం రోజున మొదలుపెట్టి 9 రోజుల పాటు క్రమం తప్పకుండా చెయ్యొచ్చు. లేదు అంటే కనుక మార్గశిర మాసంలో వచ్చేటువంటి దత్త జయంతి రోజునైనా ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు 9 రోజులు చేయలేకపోతే దత్త జయంతి రోజునైనా ఈ పూజను తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోండి. మరి దత్తదేవుని పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటంటే, ఇంట్లో మీరు నిత్యం ఉపయోగించుకునే పూజా సామాగ్రినే సరిపోతుంది. ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు. దత్తాత్రేయుని చిత్రపటం, దత్త పాదుకలు పూజకు ఉంటే సరిపోతుంది. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకుందాం. ఈ పూజకు కూడా గణపతి ఆరాధన చేసిన తర్వాత దత్తాత్రేయుణ్ణి పూజించాలి. పసుపు గణపతిని కానీ, గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకుని గంధం, కుంకుమలతో అందంగా అలంకారం చేసుకోవాలి. దీపపు కుంది దగ్గర అక్షంతలు, పువ్వులు పెట్టి దీపాన్ని వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా, ఇక్కడ కూడా గణపతిని పూజించాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షంతలు సమర్పించి ధూపం, దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న
ఆ బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో గణపతి పూజ ముగుస్తుంది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారిని పూజించాలి. దత్తుణ్ణి కూడా షోడశోపచారాలతో పూజించాలి. ధ్యానం, ఆవాహనం ఇలా ప్రతి ఉపచారం చేస్తూ మనం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అని అనుకుంటూ ప్రతి ఉపచారాన్ని చెయ్యాలి. అంటే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః ఆవాహయామి అలా అలా చదువుకుంటూ ప్రతి ఉపచారాన్ని సమర్పించాలి. తర్వాత దత్తపాదుకలకు అభిషేకం చేసుకోవచ్చు. పసుపు నీరు, కుంకుమ నీరు, గంధం నీరు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, మంచినీళ్లు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అని తలుచుకుంటూ అభిషేకం చేయాలి. దత్తాత్రేయుని జయంతి అంటే దత్తాత్రేయ స్వామి జన్మదినం అన్నమాట. దత్తాత్రేయుడు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో జన్మించిన అవతారంగా భావిస్తారు. దత్తాత్రేయుడు అత్రి మహాముని మరియు అనసూయ దంపతుల పుత్రుడు. ఈ పూజను 9 రోజులు నిర్వహించుకునేవాళ్ళు 9 రోజులు కూడా తలస్నానం ఆచరించాల్సిన అవసరం లేదు. కేవలం మొదటి రోజు, చివరి రోజు 9 రోజుల్లో గురువారం రోజు వస్తే తప్పనిసరిగా తలస్నానం చేయండి. మిగిలిన రోజుల్లో అంటే ప్రతిరోజు కూడా తలస్నానం చేయక్కర్లేదు. మాంసాహారం ఈ 9 రోజులు తినవద్దు. శాకాహారాన్ని మాత్రమే తీసుకోండి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. మీరు ఒక్కరోజు పూజ చేసుకున్నా సరే ఇవే నియమాలు పాటించాలి. అదేవిధంగా ఒక ముఖ్య గమనిక అండి, ఈ దత్తాత్రేయ పూజను చేసుకునేవాళ్ళు ఒక కోరిక మాత్రమే కోరుకుని పూజ నిర్వహించుకోండి. ఉదాహరణకు వివాహం కావాలి అని కోరిక అనుకున్నారనుకోండి, ఆ ఒక్క కోరిక తీరడం కోసం ఈ 9 రోజుల పూజను నిర్వహించుకోండి. ఆ కోరిక నెరవేరిన తర్వాత మరొక కోరిక కోరుకొని మళ్ళీ 9 రోజుల పూజను నిర్వహించుకోవచ్చు. అంతేకాని రెండో మూడో కోరికలు కోరుకుని మాత్రం ఈ పూజను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదు. ఇది ముఖ్య గమనిక. ఈ పూజను ఎప్పుడు చెయ్యాలి అంటే కనుక ఉదయం అయినా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు పూజ చేసుకోవచ్చు. ఎంత ఆర్భాటంగా ఎంత హంగులతో పూజ చేశాము అన్నది ముఖ్యం కాదు. మన మనసు స్వామి పాదాల దగ్గర లగ్నం చేశామా లేదా అన్నదే ముఖ్యం. పూజ చేస్తున్నంతసేపు కూడా భక్తి శ్రద్ధలతో ప్రేమతో పూజ చేస్తే ఆ స్వామి నిజంగా కరుణిస్తారు. అందుకని మీకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉదయం అయినా సాయంత్రం అయినా చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామివారివి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో, గంధం కలిపిన అక్షంతలతో, మారేడు దళాలతో కానీ తులసి దళాలతో కానీ పూజ చేసుకోవచ్చు. తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా పాలు, పండ్లు, కొబ్బరికాయ, చపాతి, పరమాన్నం ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అని అనుకుంటూ పంచహారతిని ఇస్తే ఎంతో మంచిది. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా ఇవ్వాలి. సువర్ణ మంత్రపుష్పాన్ని సమర్పించి అపరాధనా భావంతోటి పూజలో ఏదైనా తప్పులు ఉంటే, లోపాలు ఉంటే మన్నించమని ఆర్తితో ఆ స్వామిని వేడుకోవాలి. దీంతో దత్తాత్రేయ స్వామివారి పూజ సంపూర్ణం అవుతుంది. ఇదండి దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామివారిని ఏ విధంగా పూజించాలి, నియమాలు తప్పకుండా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.